ఇండస్ట్రీలో ఓ హీరోయిన్, అమ్మ స్టార్ హీరోయిన్, నాన్నతో హీరో. కానీ ఆ బ్యూటీకి ఒక్క హిట్ లేదు. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది? చూసేద్దాం పదండి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు మాత్రం రాణించలేకపోతున్నారు. నట వారసులుగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నారు. అంతం అభినయం ఉన్నా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఓ ముద్దుగుమ్మ ఒకరు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతుంది ఆ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఆమె అందంలోనూ అప్సరసే. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు, శివాత్మిక రాజశేఖర్. ఈ అమ్మడు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన రాజశేఖర్ జీవిత కూతురు శివాత్మిక. అందం, అభినయం కలబోసిన ఈ కుర్రది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కాగా శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. అంతేకాదు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది. అక్కడ ఆనందం, విలయుధం వీడు, నితం ఓరు వానం సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలు చేసింది శివాత్మిక. వాటిలో రంగమార్తాండ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. అమ్మా నాన్న స్టార్స్ అయ్యుండి కూడా శివాత్మికకు ఆశించిన స్థాయిలో అవకాశాలు, అదే విధంగా హిట్స్ రావడం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ క్రేజీ బ్యూటీ. అలాగే శివాత్మిక అక్క శివాని కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది.